అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయటానికి ప్రయత్నించడం కన్నా మన చెవులను మూసుకోవడం మంచిది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా చేసే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. సమస్యలు ఎప్పుడు నీ చుట్టూ కుంభవృష్టిలా కొరవని. గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివానైనా నిన్నేమీ చేయలేదు. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. అలాగే మనిషి కూడా లైఫ్లో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాతే మాట్లాడు. నవ్వుతూ ఉండు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరిచేరదు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. మన మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఈ సమాజం తీపిగా మాట్లాడి మోసం చేసేవాడిని అభిమానిస్తుంది. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని ద్వేషిస్తుంది. సమాజం తీరే అంతా. మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసు, కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు. ఏ ఒక్కడూ ఆరోగ్యం వైపు చూడరు. ఇదే నేటి సొసైటీ తీరు. నీతో ఉంటున్న వాళ్ళు నీకు నచ్చినట్లే ఉండాలని వాళ్ళతో వితండవాదం చేసే ముందు నువ్వు కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉంటున్నావా అని నువ్వు ప్రశ్నించుకో. చెట్టు సామర్థ్యాన్ని బట్టి గాలి వీస్తున్నట్లు మనిషి తన కష్టం సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించాలే తప్ప అతిగా ఆశకపోతే అంతగా అతకదు. కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించు. ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి, లేదా ఏడవలసి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. Thanks for watching. Please do like, share and subscribe my channel. Bye bye.